పిల్లలుగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రియులుగా అందరికీ ప్రభునామములో ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో మనందరం కలిసి బిబ్లియాలజీ క్లాస్ని ప్రారంభిద్దాం. గత 2 వారాలుగా ప్రభు మన మధ్యలో తన కృపని విస్తరింపజేస్తూ ఉన్నాడు. చక్కగా ధ్యానించడానికి మనకి ఎంతగానో ప్రోత్సాహాన్ని, అందుకు అవసరమైన తన లేఖన సత్యంతో మనల్ని ఎంతగానో బలపరుస్తూ వస్తున్నాడు. ప్రభుకి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనందరం కలిసి 3rd లెసన్ని మనం స్టార్ట్ చేద్దాం. అన్న డానియల్ వెంకటేష్ PC పర్మిషన్ ఇస్తారా అన్న షేర్ స్క్రీన్ కి? ఓకే ఎస్ అన్న, థ్యాంక్ యూ అన్న. సో మనం చూస్తా ఉన్నాం కదా, బిబ్లియాలజీ ఇంట్రడక్షన్ లో మనము అసలు వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం. ఆ టైటిల్ వీటన్నిటి గురించి మనం సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆశ, అభిలాష. విశ్వాసులమైన నీవు నేను, విశ్వాస సమూహంగా ఉన్నటువంటి మనందరం కూడా క్రీస్తు సత్యమందు లేదా దేవుని వాక్య సత్యమందు స్థిరపరచబడాలని దేవుని బలమైన ఆకాంక్ష. సో అందులో భాగంగానే మొదటిగా దేవుని వాక్యాన్ని గురించి మనకు అర్థమైతే, దేవుని వాక్య సత్యంలో స్థిరపడటాన్ని, దాని ఔన్నత్యం మనకు అర్థమైతే అందులో స్థిరపడటం ఎంత శ్రేష్టమైన సంగతో మనకు అర్థమవుతుంది. సో ఈ సమయంలో మనందరం కలిసి ఇప్పటి వరకు మనం ప్రభు మహాకృపను బట్టి బిబ్లియాలజీ ఇంట్రడక్షన్ సెషన్ని, డివైన్ ఆరిజిన్ని ఇంట్రడక్షన్ని మనం క్లాస్లో పరిచయం మనం చూసాం. డివైన్ ఆరిజిన్ అండ్ డివైన్ రెవల్యూషన్, దైవిక మూలం, దైవిక ప్రత్యక్షత అనే విషయాలను కూడా మనం చూస్తూ వచ్చాం. డివైన్ రెవల్యూషన్ అండ్ జనరల్ అండ్ స్పెషల్ రెవల్యూషన్ని గత తరగతిలో మనం ధ్యానం చేశాం. దైవిక ప్రత్యక్షత, అలాగే సాధారణ మరియు విశిష్ట ప్రత్యక్షత అన్న ఒక పాట పాడారు కదా, ఎంత అద్భుతమైన పాట అది. దేవుని సాధారణ ప్రత్యక్షత, దేవుడు తనను తాను గురించి చెప్పడంలో, తను తాను ప్రత్యక్షపరచుకోవడంలో ఏ ఏ విషయాలు ఉన్నాయో మనం చూసాం గత తరగతిలో. ఒకసారి నేను గుర్తు చేస్తాను, చూస్తారా? ఆ తరగతి గురించి మనం చూస్తా ఉన్నప్పుడు ఆ తరగతికి వెళ్లే ముందు ఈ రోజు మనం ధ్యానం చేయబోయేది ఏంటంటే, దైవ ప్రేరణ, డివైన్ ఇన్స్పిరేషన్ అండ్ ఫాల్స్ వ్యూస్ ఆఫ్ డివైన్ ఇన్స్పిరేషన్ ఆర్ అబౌట్ డివైన్ ఇన్స్పిరేషన్. దేవుని ప్రేరణ గురించి సరికాని అభిప్రాయాలు, అలాగే సరైన అభిప్రాయం ఏంటి, యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ప్రేరణ అనే దాని గురించి, అలాగే యేసుక్రీస్తు వారు అపోస్తలులకి కొంత ప్రత్యేకమైన విశిష్టమైన అధికారాలను ఇచ్చారు. సో ఆయన యొక్క అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏంటి, అలాగే అపోస్తలుడైన పేతురు యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాలు మనం చూడబోతున్నాం. సో ఈ రోజు మనం ధ్యానం చేయబోయే విషయాలు డివైన్ ఇన్స్పిరేషన్ అండ్ వేరియస్ వ్యూస్ అబౌట్ డివైన్ ఇన్స్పిరేషన్ అనే దాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. సో ప్రియమైన వారలారా, గత తరగతి యొక్క ఎక్సర్సైజ్ ఇది చేశారనుకుంటున్నాను, అసైన్మెంట్. సో మీరు వాటన్నిటిని నమ్మకంగా చేయడం ద్వారా ప్రభుకి సమీపంగా, ప్రభు వాక్యపు లోతుల్లోనికి ఇంకా ప్రయాణం చేయడానికి, ప్రభు యొక్క హృదయ అభిలాషను ఎరిగి చక్కగా సాగిపోవడానికి సహాయపడుతుంది. సో ప్రత్యక్షత అంటే అర్థం ఏంటో మనం చూసాం. ఎవరైనా చెప్తారా ప్రత్యక్షత అంటే అర్థం ఏంటో? దేవుని ప్రత్యక్షత అంటే అన్న తమ్ముడు వినిపిస్తుంది తమ్ముడు? ఎస్ అన్న. సాధారణంగా ఎప్పుడు ఒకటి బయట పడకపోతే అది ఇంకెప్పటికీ బయటకు రాకపోవడం. అంటే ముసుగు తీయకపోతే ఇక తెలియదు. అది రైట్లీ సెడ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే దేవుడు కనుక చెప్పకపోతే ఇక ఎప్పటికీ తెలియదు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే రహస్యం అంటే ఒక్కరికన్నా రహస్యం కంటే ఇంకా ఉన్నతం అనమాట. అంటే అపోకలిప్టోస్ అనే మాటలు వాడుతూ వస్తాడు. అంటే ఏంటంటే అన్వీలింగ్ ద వెయిల్, లేకపోతే ముసుగు తీయడం. సో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుని గురించిన సంగతులు దేవుడు కనుక చెప్పకపోతే ఇక మనకి ఎప్పటికీ తెలియదు, మనకి ఇంకెప్పటికీ తెలియదు అనమాట. సో ఆయన తన గురించి ఎలా వెల్లడి చేసుకుంటున్నాడంటే,
జనరల్ రెవల్యూషన్. ఈ సృష్టి ఆరంభం మొదలుకొని దేవుని గురించిన సత్యం ప్రకటించబడుతూనే ఉంది అన్న. వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు అని మనం అనుకుంటుంటాం కానీ దేవుని వాక్యం చెప్తుందంటే దేవుడు తన గురించి సత్యాన్ని, తన గురించినటువంటి ప్రాథమిక సత్యాన్ని, ప్రాథమికంగా అవసరమైనటువంటి విషయాలని వెల్లడి చేస్తూ వస్తున్నాడు, లేదా ప్రత్యక్ష పరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అది ఒకటి జనరల్ రెవల్యూషన్, సాధారణమైన ప్రత్యక్షత. సృష్టిలో ఆకాశములు, రాత్రి పగలు, ఈ సృష్టికర్తను గురించిన సరైన సమాచారాన్ని మనకు అందిస్తూ ఉంది. సృష్టికర్త వైపు మనల్ని నడిపించడానికి సృష్టిని చూస్తా ఉన్నప్పుడు, ఇంత అద్భుతమైన సృష్టిని చూస్తా ఉన్నప్పుడు ఆ సృష్టికర్త ఎంత అద్భుతకరుడో కదా. అలాగే ఇంత అత్యున్నతమైన, ఆహ్లాదకరమైన, మనోహరమైన సృష్టిని మనం చూస్తా ఉన్నప్పుడు ఆ ప్రభువు, ఆ దేవుడు ఎంత మనోహరుడో, వర్ణనాతీతుడు అని మనం అంటాం. సో తర్వాత సంరక్షణ లేదా సమృద్ధి ద్వారా సమయానికి వర్షాలు పడుతున్నాయి. అన్నీ కూడా మనసులకు ఉల్లాసాన్ని కలుగు చేస్తున్నాడు అంటాడు, మేలు చేస్తున్నాడు. మనకి అవసరమైన ప్రతి సమయంలో కూడా ఒక డివైన్ హ్యాండ్, ఒక దేవుని హస్తం మన జీవితాల్లో వర్కౌట్ అవుతా ఉంది, వర్క్ చేస్తా ఉంది. ఇదంతా ఏం చెప్తా ఉంది అంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన సుప్రీం బీయింగ్, మన లైఫ్ లో చాలా అవసరం. ఆయన, మనం ఈ వర్షాలను చూస్తా ఉన్నప్పుడు ఈ సూర్యుడిని, అందరి మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత, తను వెల్లడి చేసుకుంటున్న విషయం మనకు అర్థమవుతుంది. ఒక మాట ఇంకా మనం చూస్తా ఉన్నప్పుడు మనస్సాక్షి, ఈ నైతికతను గురించి మనం ఆలోచిస్తున్నాం. మనుషులకు ఎవరు నేర్పారు నైతికత? ఎక్కడి నుంచి వచ్చింది ఈ నైతికమైన విషయాలను వివేచించడం, మంచి చెడు అని? అట్లాగైతే మంచి చెడు వివేచించడానికి అసలు ఈ నైతికతను పెట్టింది ఎవరు? ఈ రిమోట్ ని ఎవరు పెట్టారు? ఈ మానిటర్ ని ఎవరు పెట్టారు నా లైఫ్ లో అంటే అది ఎవరి గురించి మనకు సాక్ష్యం ఇస్తుందంటే, ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన నీకు ఇచ్చిన మానిటర్ను బట్టి మంచి చెడు నైతికతని నిర్ణయించుకోవడం చూస్తా ఉన్నప్పుడు మనిషికి దేవుని గురించిన సత్యం అర్థమవుతుంది. దేవుడు ఉన్నాడు, ఆయన తన గురించి తెలియజెప్పడానికి మనస్సాక్షి అనే దాన్ని పెట్టాడు. సో సృష్టిని చూస్తా ఉన్నప్పుడు, లైక్ నా ఎంటెక్ ప్రాజెక్ట్ ఏంటంటే రైటర్ ఐడెంటిఫికేషన్ అన్నమాట. సో నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, మన హ్యాండ్ రైటింగ్ పర్సన్ ని, ఆ రాసిన వ్యక్తి ఎవరు అర్థం చేసుకోవడానికి, రాసిన వ్యక్తి ఎవరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట హ్యాండ్ రైటింగ్ ని బట్టి. అట్లాగైతే సృష్టిని చూస్తా ఉన్నప్పుడు సృష్టికర్తను గురించిన సరైన అవగాహన మనకి కొంతలో కొంత ప్రాథమిక అవగాహన కలుగుతుంది. సరే, తర్వాత మనం చూస్తా ఉన్నప్పుడు విశిష్ట లేదా ప్రత్యేక ప్రత్యక్షత, స్పెషల్ రెవల్యూషన్. ఇందులో క్రీస్తు ప్రభువు దేవుని ప్రత్యక్ష యొక్క సారాంశం అన్నమాట. దేవుని యొక్క సర్వ సంపూర్ణత, దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తులో వసిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ క్రీస్తు ప్రభువు దేవత్వం యొక్క, లేకపోతే దేవుని ప్రత్యక్షత యొక్క సారాంశం. తర్వాత మనం చూస్తా ఉన్నప్పుడు ఈ దేవుడు ఎలా వెల్లడి చేసుకుంటున్నాడు తన గురించి అంటే, లేఖనాల్లో వెల్లడి చేసుకుంటున్నాడు, లేఖనాల ద్వారా అని మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారులారా, మనం ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించాం. సృష్టికర్త వైపు అడుగులు వేయటానికి సహాయపడుతుంది. కానీ సృష్టిని నమ్మితే నేను రక్షించబడతానా? కాదు. సృష్టికర్తను నమ్మితే రక్షించబడతాను. ఆయన వర్షాన్ని ఇస్తున్నాడు, సూర్యుని ఇస్తున్నాడు, వీటన్నిటిని ఇస్తున్నాడు. ఇవన్నీ ఏమని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయంటే, ఆయన ప్రొవిడెన్స్ ను బట్టి ఒక ఆయన మనకి సమృద్ధిని ఇస్తున్నాడు, సంరక్షణ ఇస్తున్నాడు, ఆయన వైపు మనం అడుగులు వేయాలని ఇవన్నీ కూడా గైడ్ చేస్తాయి అన్నమాట. కానీ ప్రత్యక్షత ఒక వ్యక్తిని పాపపు ఊబిలో నుంచి లేదా నిత్య నరకాగ్ని నుంచి తప్పించగలిగింది క్రీస్తులో దేవుడు వెళ్ళపరుచుకున్న ప్రత్యక్షత అన్నమాట. అంటే ఆ సాధారణ ప్రత్యక్షత అనేది రక్షణ వైపు అడుగులు వేయడానికి సహాయపడుతుంది. అయితే స్పెషల్ రెవల్యూషన్, లేఖనాల యందు విశ్వాసం, క్రీస్తు ప్రభు మీద ప్రాముఖ్యంగా, మరి ముఖ్యంగా, ప్రాథమికంగా క్రీస్తు ప్రభు మీద విశ్వాసం మాత్రమే, అంగీకారం మాత్రమే మానవుణ్ణి రక్షించగలదు, పాపపు ఊబి నుంచి, పాపపు దాస్యత్వం నుంచి విడిపించగలదు అనమాట. ఇది గత క్లాస్ యొక్క ప్రాథమికమైనటువంటి అండర్స్టాండింగ్ మనం చూసాం. సో ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో ఒక అసైన్మెంట్ ఇచ్చాను, గుర్తుందా? ఏంటంటే సాధారణ ప్రత్యక్షతకు విశిష్ట ప్రత్యక్షత మధ్య వ్యత్యాసాలు, జనరల్ రెవల్యూషన్ కి అట్లాగే
స్పెషల్ రెవల్యూషన్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ఎవరైనా ట్రై చేశారా? ఎనీవన్? హోంవర్క్ ఇచ్చాం కదా, అసైన్మెంట్. ఎవరైనా ట్రై చేశారా? మీ హ్యాండ్ రైజ్ చేయండి చాలు. అమ్మో, ఇన్ని ఇన్ని అడుగుతారు అనుకుంటే రాకుండా ఉంటే బాగుండేది అనుకున్నారా? అమ్మా, ఒక్క 2 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేయ తల్లి. నువ్వు రాసిన అంటే జనరల్ రెవల్యూషన్ పాయింట్ ఏంటి, స్పెషల్ రెవల్యూషన్ పాయింట్ ఏంటి, డిఫరెన్సెస్ లేదా సిమిలారిటీస్ చెప్పమ్మా. am I audible? So yes thammudu, you are audible. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను అన్న. ఓకే, అన్మ్యూట్ పర్మిషన్ ఉంది ఆల్రెడీ. తీసేసావు తమ్ముడు. ఓకే, నేను ఇచ్చాను. చూడు అమ్మ దివ్య, చూడు అన్మ్యూట్ చేయండి. అవును, ఇప్పుడు వచ్చింది అన్నయ్య. తల్లి చెప్పరా. సో జనరల్ అంటే సాధారణంగా ఏ విధంగా దేవుని గురించి ప్రత్యక్షతను మనకి తెలియబడుతుంది, లైక్ నేచర్ నుండి, ఇన్ ప్రావిడెన్స్ నుండి, అండ్ మన కాన్షియన్స్ ఏ విధంగా మనకి దేవుని గురించి చెప్తుంది. అండ్ స్పెషల్ రెవల్యూషన్ అంటే జీసస్ క్రైస్ట్ ద్వారా మనకి ఏ విధంగా దేవుని గురించి ప్రత్యక్షత మనకి తెలియజేయబడుతుంది. అండ్ హోలీ స్క్రిప్చర్స్ ద్వారా, దేవుని లేఖనాల ద్వారా ఏ విధంగా మనకి తెలియజేయబడుతుంది. సో నాకు అనిపించింది ఏంటంటే సాధారణమైనది అనేది విశ్వాసులు కాకుండా, లేకపోతే దేవుని గురించి తెలియని వారికి కూడా ఈ సృష్టిని చూసినా, లేకపోతే వాళ్ళకున్న సమృద్ధిని, దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమృద్ధిని, లేకపోతే వాళ్ళ మనసాక్షి కూడా దేవుని గురించి వారికి చెప్తుంది. అదే స్పెషల్ అయితే కేవలం విశ్వాసులకి, లేకపోతే క్రీస్తుని గురించి, ఇంకా దేవుని గురించి, ఇంకా లేఖనములు చదివిన వారికి తెలియబడుతుంది. ఓకే అమ్మా, ఎనీథింగ్ ఎల్స్? లేదన్నయ్య, అంతే. ఓకే, సో చెల్లి చెప్పిన విషయాలు బట్టి దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు చూడండి, జనరల్ రెవల్యూషన్, స్పెషల్ రెవల్యూషన్, సాధారణ ప్రత్యక్షత, విశిష్ట ప్రత్యక్షత గురించి మనం మాట్లాడుతున్నప్పుడు సాధారణ ప్రత్యక్షత అందరికీ దేవుడు తన గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు అని చెప్పడానికి ఈ సృష్టిలో ఆరిన నేల మీద ఉన్న ఏ వ్యక్తి కూడా చెప్పడానికి లేదు. లేకపోతే ఈ సృష్టిలో భాగం అని పిలువబడుతున్న ఏ వ్యక్తి కూడా చెప్పడానికి లేదు. కారణం ఏంటంటే ఆయన నేచర్ ద్వారా తన గురించిన సత్యాన్ని వెల్లడి చేస్తున్నాడు. ప్రొవిడెన్స్ ద్వారా తన గురించిన సత్యాన్ని వెల్లడి చేస్తున్నాడు. ప్రాథమిక సత్యం. నేను దాన్ని పట్టుకున్నానంటే ఇంకేంటంటే విశ్వాసంలోనికి అడుగులు ప్రారంభమవుతాయి. అసలు నేను దేని యందు విశ్వాసం ఉంచాలో అర్థమైంది అనమాట. ఆ తర్వాత మనం చూస్తా ఉన్నప్పుడు ఆయన కాన్షియస్ ద్వారా, మన యొక్క మనస్సాక్షి ద్వారా చూస్తా వస్తున్నాం. సో నేను మెకార్థర్ గారు ఒక బుక్ రాశారు, మెకార్థర్ అండ్ కో ఆథర్ గా ఇంకొక ఆయన ఒక బుక్ రాశారు. అందులో జనరల్ రెవల్యూషన్ కి, స్పెషల్ రెవల్యూషన్ కి ఈ రకంగా రాశారు. మొత్తం 5 పాయింట్స్ రాశారు. ఒకటి ఏంటంటే జనరల్ రెవల్యూషన్ ఓన్లీ కండెమ్స్, సృష్టి అలాగే మనస్సాక్షి, ప్రొవిడెన్స్, ఇవన్నీ మనల్ని కండెమ్ చేయటం, లేకపోతే మనం తప్పు చేస్తా ఉన్నప్పుడు, లేకపోతే మనం సృష్టిని వెంబడిస్తా ఉన్నప్పుడు, ఇవన్నీ ఏం చెప్తుంటాయంటే దెర్ ఈజ్ ఎ క్రియేటర్, నువ్వు ఇలా చేయకూడదు, నీకు ఒక సృష్టికర్త ఉన్నాడు అని చెప్తా ఉంది. అయితే స్పెషల్ రెవల్యూషన్ ఏం చేస్తుందంటే కండెమ్స్ అండ్ రిడీమ్స్, మనల్ని ఖండించడంతో పాటు మనల్ని విమోచించేది స్పెషల్ రెవల్యూషన్, ప్రత్యేకమైన ప్రత్యక్షత అన్నమాట. తర్వాత ఈ జనరల్ రెవల్యూషన్ అనేది మనం చూస్తా ఉన్నప్పుడు హార్మోనైజెస్ విత్ స్పెషల్ రెవల్యూషన్ బట్ ప్రొవైడ్స్ నో న్యూ మెటీరియల్. అంటే విశిష్ట ప్రత్యక్షతకి దారి చూపేది జనరల్ రెవల్యూషన్ అన్నమాట. అంటే సాధారణ ప్రత్యక్షత అంటే నేను సృష్టిని గురించి, అట్లాగే సమృద్ధిని గురించి, మనసాక్షిని కనుక నేను ఫాలో అయ్యాను అనుకో, నేను ఎక్కడికి వస్తాను? చివరికి స్పెషల్ రెవల్యూషన్ దగ్గరకు వస్తాను, యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వస్తాను అనమాట. సో ఇది ఒక పాయింట్. అయితే స్పెషల్ రెవల్యూషన్ లో ఏంటంటే నాట్ ఓన్లీ ఎన్హాన్సెస్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ డీటెయిల్ ద కంటెంట్ ఆఫ్ జనరల్ రెవల్యూషన్ బట్ ఆల్సో గోస్ సిగ్నిఫికెంట్లీ బియాండ్ దట్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ ప్రత్యక్షత లేకపోతే విశిష్ట ప్రత్యక్షత ఏం చేస్తా అంటే స్పెషల్ రెవల్యూషన్ జనరల్ రెవల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది,
అట్లాగే దానికంటే ఇంకా విశిష్టమైన సంగతులు, దేవుని ప్రణాళికను గురించి, సంఘాన్ని గురించి, విశ్వాసుల యొక్క అత్యున్నతమైనటువంటి భాగ్యాన్ని గురించి వివరిస్తుంది అనమాట. సో ఎన్హాన్సెస్ అండ్ ఎక్స్టెండ్స్. సో ఆ విశిష్ట ప్రత్యక్షతలో సాధారణ ప్రత్యక్షత వివరణ ఉంటది, అట్లాగే దాని గురించిన విశేషమైన ఇంకా దాని పొడిగింపు ఉంటది అనమాట. తర్వాత ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు జనరల్ రెవల్యూషన్ ఇన్ ఇట్స్ పర్సీవ్డ్ మెసేజ్ నీడ్స్ టు బి కన్ఫర్మ్డ్ బై స్క్రిప్చర్. ఈ యొక్క ఏదైతే ఉందో సాధారణ ప్రత్యక్షతలో చెప్పబడిన సందేశం, దేవుడు అనంతుడు అని చెప్తా ఉన్నప్పుడు దానికి కావాల్సింది ఏంటంటే లేఖనాధారం కావాలి. మై ఓన్ ఒపీనియన్స్, నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, కానీ అవి లేఖనాల్లో ధృవీకరించబడాలన్నమాట. అయితే స్పెషల్ రెవల్యూషన్ మనం చూస్తున్నప్పుడు ఈజ్ సెల్ఫ్ అథెంటికేటింగ్ అండ్ సెల్ఫ్ కన్ఫర్మింగ్ ఇన్ ఇట్స్ క్లెయిమ్ టు బి గాడ్స్ వర్డ్. అది స్వయం ప్రకటితంగా ఉంటది. విశిష్ట ప్రత్యక్షతలో స్వయం ప్రకటితం అంటే డిక్లేర్డ్ అనమాట. యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి, దేవత్వం యొక్క దేవుడు అనంతుడు అన్నప్పుడు ఆయన అనంతుడని లేఖన ఆధారం దొరుకుతుంది అనమాట మనకి. సో జనరల్ రెవల్యూషన్ లో ఉన్నటువంటి సత్యాన్ని స్పెషల్ రెవల్యూషన్ లో స్క్రిప్చర్స్ కన్ఫర్మ్ చేయాలన్నమాట. సో ఇది చాలా శ్రేష్టమైన విషయం. తర్వాత 4వ పాయింట్ మనం చూస్తున్నప్పుడు సిమిలర్ గా ఉంటుంది. నీడ్స్ టు బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ లైట్ ఆఫ్ స్పెషల్ రెవల్యూషన్. అంటే ఈ సాధారణ ప్రత్యక్షత అనేది ప్రత్యేక ప్రత్యక్షతలో లేదా విశిష్ట ప్రత్యక్షత వెలుగులో మనం చూడాలి, దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ సృష్టిలో సూర్యుడు వీళ్ళందరూ, సూర్యుడు తన క్రమానుకూలంగా వస్తున్నాడు, అంత చేస్తా ఉన్నాడు, ఇదంతా ఉంది. సో దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అంటే, దీన్ని అర్థం చేసుకోవాలంటే లేఖనాలు నాకు సహాయపడతాయి అనమాట. అంటే క్రీస్తులో లేదా క్రీస్తు ప్రభు యొక్క లేఖనాల్లో గుండా చూస్తా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది, ఇంటర్ప్రిట్ చేయగలం అనమాట. దాని యొక్క అసలైన అర్థాన్ని, దాని యొక్క మూల విషయాన్ని మనకు కనుక్కోగలం. 4వది స్పెషల్ రెవల్యూషన్ లో మనం చూస్తున్నప్పుడు నీడ్స్ నో అదర్ రెవల్యూషన్ టు బి ఇంటర్ప్రిటెడ్ సిన్స్ ఇట్ ఇంటర్ప్రిట్స్ ఇట్ సెల్ఫ్. ఈ లేఖనాల్లో ఉన్నటువంటి ప్రత్యక్షత సవివరంగా ఉందన్నమాట. లేఖనాల్లో ఉన్నటువంటి సంగతులు లేఖనాధారంగా కొరిలేట్ చేయబడ్డాయి, ఒకదానికొకటి సంబంధించినవి ఉన్నాయి, ప్రత్యేకంగా వివరించబడ్డాయి. కాబట్టి దీనికి మళ్ళీ మనం వేరే ప్రత్యక్షత అవసరం లేదన్నమాట. విశిష్ట ప్రత్యక్షతలో ఆల్రెడీ స్క్రిప్చర్స్ ఉన్నాయి కదా విశిష్ట ప్రత్యక్షతలో. సో ఆ లేఖనాలు స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్స్ ఇట్ సెల్ఫ్, లేకపోతే ఇట్ ఇంటర్ప్రిట్స్ ఇట్ సెల్ఫ్ అనే మాట మనం చదువుతున్నప్పుడు లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలకి, లేఖనాల్లో ఉన్నటువంటి సంగతుల్ని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం ఇంటర్ప్రిట్ చేయగలం అనమాట. కాబట్టి దీనికి నో అదర్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ రిక్వైర్డ్ అని మనకు అర్థమవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా జనరల్ రెవల్యూషన్ లో 5th పాయింట్ ఏంటంటే ఇట్ నెవర్ ఈక్వేటెడ్ విత్ స్క్రిప్చర్ బై స్క్రిప్చర్ అని మనకు అర్థమవుతుంది. స్పెషల్ రెవల్యూషన్ గురించి అంటే దీన్ని లేఖనాల్లో వెలుగులో మనం చూస్తా ఉన్నప్పుడు, స్పెషల్ రెవల్యూషన్ గురించి మనం చూస్తా ఉన్నప్పుడు హ్యాస్ నో పీర్ అనే మాట మనం చూస్తా ఉన్నాం. అంటే దీనికి మించిన అత్యున్నతమైనది ఇంకొకటి రాదు, ఇంకొకటి లేదు. సో ఈ విషయాలు మనకు అర్థమవుతా ఉన్నప్పుడు మనకి క్లియర్ కట్ గా జనరల్ రెవల్యూషన్, స్పెషల్ రెవల్యూషన్ అంటే సాధారణ ప్రత్యక్షత ఎటువైపు అడుగులు వేపిస్తుంది అంటే, నా మనస్సాక్షిని కనుక నేను రీడ్ చేయడం స్టార్ట్ చేస్తే నన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే సిలువ యొద్దకు తీసుకొస్తుంది, లేఖనాల దగ్గరికి తీసుకొస్తుంది. లేదా ఈ సృష్టిని చూసి నేను అడుగులు వేయడం ప్రారంభిస్తే అనంతుడైన దేవుని దగ్గరికి, క్రీస్తు ప్రభు దగ్గరికి, లేఖనాల దగ్గరికి నన్ను లాక్కొస్తుంది అనమాట. సో సువార్తను ప్రకటించేటప్పుడు గుర్తుపెట్టుకుందాం, ఒక వ్యక్తి సృష్టికర్త వైపు అడుగులు వేయాలంటే తాను చూచుచున్న సంగతులను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే, తాను చూస్తున్న సంగతులని జాగ్రత్తగా అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తే అద్భుతం అన్నమాట. దేవుని అత్యున్నతమైనటువంటి ఆ లేఖన సత్యాన్ని వైపు అడుగులు వేస్తాడు. సో ఈ అసైన్మెంట్ కి క్వశ్చన్ నెంబర్ 2 కి మనకు ఆన్సర్ దొరికింది అనమాట. క్వశ్చన్ నెంబర్ 1 ని మనము ఇంకా ఫర్దర్ క్లాసెస్ లో ఇంకా ఆన్సర్ చేయబడాలి. ప్రాథమికంగా బైబిల్ ఎందుకు హెబ్రీ గ్రీక్ భాషలోనే రాయబడింది? వాట్ లాంగ్వేజ్ వాజ్ ద బైబిల్ రిటన్ ఇన్ అండ్ వై అనే ప్రశ్న ఇంకా స్టిల్ ఆన్సర్ చేయబడాలి. మీరందరూ సెర్చ్ చేస్తా ఉన్నారు అనుకుంటున్నాను. ఇంకా కంటిన్యూ చేయండి. సో ఈ రోజు మనం చూస్తా ఉంది ఏంటంటే బిబ్లియాలజీ, దైవ ప్రేరణ. దైవ ప్రేరణ అనే దాని గురించి, డివైన్ ఇన్స్పిరేషన్. అసలు మనం ఫస్ట్ ఆలోచన చేయబోతుంది ఏంటంటే అసలు ఇన్స్పిరేషన్ అవసరత ఏంటి, దైవ ప్రేరణలో ఉండే అంశాలు ఏంటి, అసలు దైవ ప్రేరణ యొక్క నిర్వచనం ఏంటి.
సో ఇప్పుడు ఒక టాస్క్, ఒక జస్ట్ ఆలోచించేయండి. విషయం ఏంటంటే, నేను కొన్ని విషయాలు మీకు వెల్లడి చేశాను. దేవుడు సృష్టి ద్వారా విషయాలు వెల్లడి చేశాడు. అట్లాగే సమృద్ధి ద్వారా, సంరక్షణ ద్వారా విషయాలు వెల్లడి చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు మనసాక్షి ద్వారా కొన్ని విషయాలు వెల్లడి చేస్తున్నాడు. అలాగే క్రీస్తు ద్వారా కూడా కొన్ని విషయాలు వెల్లడి చేస్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే, ఈ వెల్లడి చేసిన విషయాలు నాకు ఎలా అందించబడాలి? ఇప్పుడు నాకు రావాలి, ఇప్పుడు నాకు అవసరం. సో నాకు రావాలంటే ఏం చేయాలి? దేవుడు వెల్లడి చేసుకున్నాడు తన గురించిన విషయాలు. అలా వెల్లడి చేసుకున్న ప్రభు క్రీస్తులో తను వెల్లడి చేసుకుంటున్నాడు. ఇవన్నీ దేవుడు తన గురించిన ప్రాథమిక సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. అవన్నీ ఇప్పుడు నేను చూడాలి, నాకు కావాలి అనుకుంటే ఏంటి? ఇట్ షుడ్ బి రిటర్న్ డౌన్, అంటే నోటెడ్ డౌన్ అన్నమాట. అవన్నీ కూడా రాయబడి ఉండాలి. సో అవన్నీ కూడా మానవాళికి అందించడంలో రాయబడి ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాదు దీని అవసరత, దైవ ప్రేరణ యొక్క అవసరత ఏంటంటే, దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు తెలియని విషయాన్ని, అంతవరకు మరుగైన విషయాన్ని వెల్లడి చేశాడు. ఇప్పుడు ఆ విషయాన్ని రాసి ప్రజలకు అందించాలి, లేదా రాసి నాకు అందించాలి. దేవుడు తన గురించిన సత్యాన్ని, అయ్యా నేను ఇలా వెల్లడి చేసుకుంటున్నాను, నేను ఈ విషయం ఈ సృష్టి విషయాన్ని చూస్తాను. మనము 19వ కీర్తనలో బాగా అలాగే చదువుతూ వచ్చాం కదా, ఆకాశములు, రాత్రికి రాత్రి, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు తన గురించి వెల్లడి చేసుకున్నాడు. ఆయన చెప్పకపోతే మనకు తెలిసి ఉండేది కాదు. అయితే చెప్పబడిన ఆ విషయము రాయబడి ఉండకపోతే మన సంగతి ఏమవును? రాయబడకపోతే ఏమవుతుంది? క్రీస్తులో వెల్లడి చేసుకున్నాడు. క్రీస్తును గురించిన సత్యం మనకి రాయబడి ఉండకపోతే, లేదా పాత నిబంధనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్లో ఆయన సార్వభౌమాధికారం, సర్వశక్తివంతం, అలాగే ఆయన యొక్క సర్వవ్యాపి, ఈ విషయాలన్నీ కూడా వెల్లడి చేయబడతా వచ్చాయి. అవన్నీ రాయబడి ఉండాలి. కారణం ఏంటంటే, దేవుడు వెల్లడి చేశాడు. అది మరుగైపోయింది, కానీ దేవుడు వెల్లడి చేశాడు. సో ఇప్పుడు ఏంటంటే వాటి అవసరత, రాయబడాల్సిన అవసరత ఉంది. తర్వాత మనం చూస్తా ఉన్నప్పుడు ఇంకా ఏంటంటే, అది రాయబడి ఉన్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే యాక్యురసీ. నిజంగా దీని యొక్క యాక్యురసీ, దీనికి సంబంధించినటువంటి ఎంత నిజం నేను అనుకుంటుంది, నేను చూస్తుంది ఇక్కడ రాయబడింది నిజమేనా అనేది. నియో ఇవాంజలికల్స్ అని ఉంటారు. నియో ఇవాంజలికల్స్ అనే ఒక క్రైస్తవ శాఖ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే, నీకు రెవల్యూషన్తో పని లేదు, ప్రత్యక్షతతో సంబంధం లేదు. ప్రత్యక్షత ఏదైతే అది ఉంది దాని సంగతి, రాసి ఉన్నా రాయకపోయినా ఇదంతా నీకు అనవసరం. నీకు కావాల్సింది ఎక్స్పీరియన్సెస్. కేవలం అనుభవాల మీద ఆధారం చేసుకొని వెళ్ళే క్రైస్తవ శాఖ ఒకటి ఏంటంటే నియో ఇవాంజలికల్స్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళ గురించి మనం స్టడీ చేస్తాం తర్వాత. బైబిల్ గురించి వాళ్ళు పూర్తి విరుద్ధమైన భావాలతో ఉన్నారు. వారి గురించి మనం స్టడీ చేయబోతున్నాం. సరే, ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, వెల్లడి చేసుకున్న విషయం రాయబడాలి. తర్వాత రాయబడాల్సిన విషయం ఏంటంటే యాక్యురసీ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షత యొక్క అత్యున్నతత్వాన్ని, లేకపోతే ఆ యొక్క నిజాన్ని కొలవాలి అంటే మనకి అది రాసి ఉండాలన్నమాట. సో మనం చూస్తున్న ఆకాశములు ఎవరి చేత చేయబడ్డాయి అంటే, నేను అనుకుంటున్నాను దేవుడు అని అనుకుంటున్నాను, కానీ అది రాసి ఉన్న సంగతి, అది దేవుడు రాపించాడు కదా. అది రాపించిన ఆ సంగతితో పరిశీలిస్తున్నప్పుడు నాకు ఇంకా విషయం ఇంకా అంటే వెల్లడి చేయబడిన ఆ సంగతి గురించి ఒక సంపూర్ణమైన అవగాహన వస్తుంది అనమాట. సో ప్రియమైన వారలారా, దైవ ప్రేరణ యొక్క అవసరత మనం చూస్తున్నప్పుడు, టు ప్రిజర్వ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రత్యక్షతను భద్రపరిచి ప్రజలకు అందించాల్సిన విషయం ఉంది కాబట్టి దైవ ప్రేరణ అవసరం. అంతేకాదు దేవుని ప్రత్యక్షతను, దాని యొక్క విశ్వాస్యతను కొలవడానికి, దాని యొక్క విశ్వాస్యతను అర్థం చేసుకోవడానికి ఈ ప్రేరణ, దైవ ప్రేరణ అవసరం అన్నమాట. సరే, ఇప్పుడు రాయబడాలి. ఆయనేమో అనంతుడైన దేవుడు. ఇప్పుడు ఎవరు రాయాలి? దేవదూతలు వచ్చి రాయాలా అంటే ఇక మనుషులకి ఏమర్థం అవుతుంది? మనుషులకి ఏమాత్రం వారు గ్రహింపగలరు? సో ఇప్పుడు ఏంటంటే, అనంతుడైన దేవుడు తన గురించి ప్రాథమిక సత్యాలను వెల్లడి చేసుకుంటున్నాడు, బానే ఉంది. ఇప్పుడు ఏంటంటే అది రాయబడాలి. సో ఇప్పుడు దేవుడు మానవుడు. సో దేవుని యొక్క సృష్టిలో ఒక
స్పెషల్ అలాగే అత్యున్నతమైన భాగ్యం కలిగిన వ్యక్తి మానవుడు. సరే, ఆ మానవుడు రాయాలి. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఏంటి అంటే, ఎలిమెంట్స్ గురించి మనం చూస్తున్నప్పుడు ప్రియమైన వారలారా, ఈ డివైన్ ఇన్స్పిరేషన్ లో ఎలిమెంట్స్ గురించి మనం చూస్తా ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కొంత అనారోగ్య సమస్య అట్లాగే కొంత సమయం లేకపోవడం వల్ల పీపీటీ కంప్లీట్ గా చేయలేదు. కానీ నేను మీకు పీడిఎఫ్ ఇచ్చే టైంకి నేను మొత్తం చేసి ఇస్తాను ప్రియులారా. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలను జస్ట్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. వీలైనంత వరకు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు చూడండి, ఒక పక్క అనంతుడైన దేవుడు, అలాగే ఒక పరిమితుడైనటువంటి మానవుడు. వీరిద్దరి మధ్యలో దేవుడు తన గురించిన సత్యాన్ని వెల్లడి చేశాడు. ఇప్పుడు మానవుడు అది రాయాలి. సో ఫస్ట్ ఇష్యూ ఏంటంటే డివైన్ ఎలిమెంట్, ఆ పరలోకపు అంశం, పరలోక సంబంధమైన అంశం ఏంటంటే, పరిశుద్ధ ఆత్మ దేవుడు రైటర్స్ కి ఇప్పుడు ఏం చేయాలంటే సూపరింటెండెంట్ వారిని ఆయన పర్యవేక్షణలో, ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు రాయబడాలి. సో ఇప్పుడు ఏంటంటే డివైన్ ఇన్స్పిరేషన్, లేకపోతే పరలోకపు దేవుడు లేఖనాలు రాపించడంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు పర్ఫెక్ట్నెస్ కి యూనిట్, ఆయన పర్ఫెక్ట్నెస్ కి ఒక మెజర్మెంట్ అన్నమాట, స్టాండర్డ్ మెజర్మెంట్. అంటే ఆయన సంపూర్ణత, ఆయనలో సత్యం ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు. డివైన్ ఎలిమెంట్, హోలీ స్పిరిట్ గాడ్, ఆయన ఏం చేస్తున్నాడు అంటే సూపరింటెండెంట్ చేస్తున్నాడు. ఆ రాయబడే విషయాన్ని పర్యవేక్షణ ఆయన ఆధ్వర్యంలో, ఆయన యొక్క పూర్తి స్వాధీనంలో రాపిస్తా ఉన్నాడు. కాబట్టి ఇట్ ఎన్ష్యూర్స్ ద యాక్యురసీ ఆఫ్ ద రైటింగ్. రాయబడుతున్న దాని యొక్క విశ్వసనీయతలో ఇక ఏమాత్రం లోపం లేదన్నమాట. కారణం ఏంటంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేదా దేవుడు ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు. కాబట్టి అది మొదటిగా మనం విశ్వసించాల్సిన విషయం ఏంటంటే అది లోపం లేనిది అని మొదటి గుర్తుపెట్టుకుందాం, డివైన్ ఎలిమెంట్. తర్వాత రెండో విషయం ఏంటంటే హ్యూమన్ ఎలిమెంట్. ఇప్పుడు మనిషి ఉన్నాడు, మనిషి రాయాలి. మనిషి ఎలా రాయాలి? ఒక పామరుడు ఉన్నాడు, విద్య లేని వ్యక్తి ఉన్నాడు. తను ఎలా రాయాలి? తనకున్నటువంటి భాష సరళి, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మొదటి ఎలిమెంట్ ఏంటంటే డివైన్ ఎలిమెంట్. దేవుడు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి రాయటంలో ఇట్ ఈస్ పర్ఫెక్ట్. రెండోది ఏంటంటే మనుషులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, హ్యూమన్ ఎలిమెంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి, వారు తాము ఎరిగినటువంటి భాషలో తమ వ్యక్తిత్వము, తమ యొక్క సంస్కృతి ఆధారంగా రాస్తారు. మూడవ ఎలిమెంట్ ఏంటంటే ఇప్పుడు అనంతుడైన దేవుడు, పరిమితుడైన మానవుడు, వీరిద్దరి కలయికలో ఏం జరిగింది అంటే మానవుడు రాశాడు, అలాగే దేవుడు సూపరింటెండెంట్ చేశాడు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన స్వాధీనంలో, ఆయన యొక్క పర్యవేక్షణలు రాపించాడు. సో ఈ ఇరువురి కలయిక మూలం ఏమైంది అంటే ఇట్ ప్రొడ్యూస్డ్ గాడ్స్ ట్రూత్ వితౌట్ ఎర్రర్. లోపము లేకుండా దోషరహితమైనటువంటి దేవుని సత్యం మనకు అందించబడింది. అండ్ ప్రియమైన వారలారా గుర్తుపెట్టుకోండి, డివైన్ ఎలిమెంట్ మొదటిగా పరలోకపు దేవుని ఇందులో ఇన్వాల్వ్ అయినాడు. రెండోది అనంతుడైన దేవునికి ఒక పక్క, రెండవదిగా పరిమితుడైన మానవుడు ఒక పక్క ఉన్నాడు. మూడవది ఏంటంటే వీరిద్దరి కలయిక. నాలుగవది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనము లేఖనాలని ధ్యానిస్తా ఉన్నప్పుడు బీ అవేర్, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. బైబిల్ అని మనం చెప్తా ఉన్నప్పుడు ఇన్స్పిరేషన్ రిలేట్స్ టు ద ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్, నాట్ ద ట్రాన్స్లేటెడ్ వన్స్. తర్జుమా చేయబడిన వాటికి సంబంధించింది కాదు ఇన్స్పిరేషన్ అంటే. ఈ ప్రేరణ, దైవ ప్రేరణ అనేది మూలము, లేకపోతే ఫస్ట్ హ్యాండ్ ఉంది కదా, మొదటిగా రాయబడిన లేఖనాలు వాటికి సంబంధించినది. నేను ఇప్పుడు డానియల్ అన్న ఒక బుక్ రాస్తున్నారు, ఏమని? దేవుని వాక్యం లేదా బైబిల్ రాయబడకపోతే ఏమైపోతుందో అని. సో దేవుడు గైడెన్స్ ఇస్తాడు. అయితే గమనించండి, అక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రాథమికంగా దైవ ప్రేరణ అనేది ఉండదు అక్కడ. నువ్వు పలానా పొల్లు రాయి, పలానా అక్షరం రాయి అని దేవుడు అలా చెప్పడం. అయితే గమనించండి, బట్ ఇట్ హ్యాపెండ్ టు ద ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్, మూలమైనటువంటి ప్రథమ ప్రతి అయినటువంటి 66 గ్రంథాల్లో దేవుని ఇన్స్పిరేషన్, దేవుని డివైన్ ఇన్స్పిరేషన్ ఇన్వాల్వ్ అయింది. కొంచెం సేపు ఆగుదాం. ఇన్స్పిరేషన్ అంటే ఏంటో తెలుసుకోబోయే ముందు
ఇన్స్పిరేషన్ లో ఉన్నటువంటి విషయాలు, డివైన్ ఎలిమెంట్ ఉంది, హ్యూమన్ ఎలిమెంట్ ఉంది, అట్లాగే డివైన్ హ్యూమన్ ఎలిమెంట్స్ కంబైన్డ్ గా ఉంది. నాలుగవదిగా ఇన్స్పిరేషన్. ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ మరలా స్ట్రెస్ చేస్తా ఉన్నాను, ఎందుకంటే మనం అనేక సార్లు, ఒకసారి ఒక అన్న వాక్యం చెప్తా ఈ రకంగా అన్నాడు, నేను చాలా కొత్త అన్నమాట, నేను ప్రభులో ఉంది, అప్పటికి చాలాసార్లు బైబిల్ చదివాను, కానీ నేను అంత అర్థం చేసుకునే వ్యక్తిని కాదు అప్పట్లో. సో అన్న చెప్తా వచ్చాడు, లోపము లేనిది, దోషము లేనిది ఈ వాక్యం అన్నాడు. బైబిల్లో అసలు ఒక్క పొల్లు కూడా తప్పు లేదనగానే నేను కలవరపడ్డాను. కారణం ఏంటంటే అప్పుడు నాకు క్వైట్ టైంలో నాకు తెలుగులో చాలా దోషాలు కనపడ్డాయి, చాలా అక్షర దోషాలు కనపడ్డాయి. నేను అనుకున్నాను, ఇదేంటి అన్న ఇలా చెప్తున్నాడు, కానీ నీకు ఇలా ఉందేంటి అన్న అసలు ఏం చెప్తున్నాడంటే, నాకు తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ప్రియమైన వర్లారా, ఇన్స్పిరేషన్ రిలేట్స్ టు ద ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్. దైవ ప్రేరణ అనేది ప్రథమ ప్రతులకు సంబంధించిన విషయం. ప్రథమంగా దేవుడు లేఖనాలను రాపిస్తూ ఉన్నప్పుడు వారిని ఇన్స్పైర్ చేస్తా వచ్చాడు. అసలు ఇన్స్పిరేషన్ అనే దాని గురించి మనం తెలుసుకోబోయే ముందు ఈ విషయాలు మనకు అవసరం. అంతేకాదు, ఇన్స్పిరేషన్ ఎక్స్టెండ్స్ టు ద సెలక్షన్ ఆఫ్ వర్డ్స్ బై ద రైటర్స్. ఏ పదాలు ఎన్నుకొని ఏ పదాలు రాయాలో దేవుడు తన ఆత్మ పర్యవేక్షణలో, దేవుడు పలానా పదం ఎన్నుకొని, ఆయన ఒక రైటర్ ఉన్నాడు, తనకు తెలిసిన అనేకమైన పదాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రీకులో ఒక పదం గురించి చెప్పాలనుకున్నప్పుడు ఎన్ని పదాలు ఉంటాయో, చాలా పెద్ద వొకాబులరీ ఉంటుంది అన్నమాట. సో ఒక ప్రేమ అనే గురించి చెప్పడానికి ఎన్ని పదాలు ఉన్నాయో కదా, అందులో రైటర్కి చెప్తా ఉన్నాడు ప్రభు, నీకు తెలిసిన పదాలు ఇవన్నీ, అయితే చూస్ దిస్ వన్, ఈ పదాన్ని మాత్రమే అక్కడ పెట్టు, నువ్వు వేరేది పెట్టమాకని. సో ఇది మనకు అర్థమవుతున్న విషయం అన్నట్టు. సో 5 ఇష్యూస్, ఎలిమెంట్స్ గురించి మనం చూస్తా ఉన్నప్పుడు, మొదటిగా డివైన్ ఎలిమెంట్, పరలోకపు దేవుని యొక్క ప్రస్తావన. రెండవది పరిమితుడైనటువంటి మానవుని యొక్క ప్రస్తావన. మూడవది అనంతుడైన దేవుడు, పరిమితుడైనటువంటి మానవుని యొక్క వీరిరువురి కలయికను మనం చూస్తా ఉన్నాం. సరే, ఆ తర్వాత మనం చూసాం ఏంటంటే డివైన్ ఇన్స్పిరేషన్. ఈ యొక్క దైవ ప్రేరణ అనేది ప్రథమ ప్రతులకు సంబంధించిన విషయం. నేను నీ చేతుల్లో నా చేతుల్లో ట్రాన్స్లేటెడ్ వర్షన్స్ ఉన్నాయి. ఇవి ఇన్స్పైర్డ్ బ్రదర్ అంటే కాదు, ఇట్స్ ఇంటర్ప్రిటెడ్. ఇవి ట్రాన్స్లేటెడ్ అన్నమాట, తర్జుమా చేయబడినవి. కాబట్టి తర్జుమాలను ఆధారం చేసుకొని మనము తర్జుమాలో సహజంగా ఏవైనా ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ ఉండొచ్చు, కానీ డివైన్ ఇన్స్పైర్డ్ ప్రాథమిక ప్రతుల్లో ఏమాత్రం కూడా దోషం లేదు. వాటిలో దైవ ప్రేరణ దాగి ఉంది, దైవ ప్రేరణతో రాయబడ్డాయి అని మనకు అర్థమవుతుంది. తర్వాత ఇన్స్పిరేషన్ ఎక్స్టెండ్స్ టు ద సెలక్షన్ ఆఫ్ ద వర్డ్స్ బై ద రైటర్స్. ఈ విషయాన్ని ఇప్పుడు అర్థం చేసుకోలేకపోవచ్చు, జస్ట్ నేను ముందుకెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, దేవుని ప్రేరణ లేదా డివైన్ ఇన్స్పిరేషన్ యొక్క అవసరత ఏంటి? ఎందుకు అంటే దేవుడు రివీల్ చేసుకున్నాడు, ఆయన చెప్పకపోతే మనకు తెలియదు. అయితే ఆయన చెప్పాడు, దాన్ని మనకి రిటన్ హ్యాండ్ రాసి ఇస్తామన్నాడు. కాబట్టి మనకి ఆ ప్రత్యక్షతను గురించినటువంటి నిర్ధారణకి మనకి లేఖనం అవసరం. ఆ ప్రత్యక్షతను యొక్క సంరక్షణ లేదా మనకు ఉన్నటువంటి ఆ దేవుని ప్రత్యక్షతని నిర్ధారించుకోవడానికి అవసరం. అట్లాగే దాని విశ్వసనీయతని మనము ఇంకా లేఖనాల్లో రాయబడిన దాన్ని బట్టి మనం ఇంకా ధైర్యం పొందొచ్చు. సో దైవ ప్రేరణ యొక్క అంశాలు, ఎలిమెంట్స్ గురించి మనం చూస్తున్నప్పుడు, అనంతుడైన దేవుడు, పరిమితుడైన మానవుడు, అనంతుడైన దేవుడు పరిమితుడైన మానవుని కలయిక. ఆ తర్వాత మనం చూస్తా వచ్చినప్పుడు ఇన్స్పిరేషన్. ఈ దైవ ప్రేరణ అనేది ప్రథమ ప్రతులకు ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చూస్తా వచ్చినప్పుడు ఈ ఇన్స్పిరేషన్ ఏం చేసింది అంటే ఆ రైటర్స్ కి ఏ వర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలో గైడెన్స్ ఇచ్చాడనమాట పరిశుద్ధాత్మ దేవుడు. సరే, ఇప్పుడు అసలు ఇన్స్పిరేషన్ అంటే ఏంటి, డివైన్ ఇన్స్పిరేషన్, దైవ ప్రేరణ అంటే నిర్వచనం ఏంటి అనే దాన్ని మనం చూడబోతున్నాం. సో ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సో దైవ ప్రేరణ గురించి మనం చూస్తా ఉన్నప్పుడు ఇన్స్పిరేషన్ అనే మాట అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం.
చూడండి, ఇన్స్పిరేషన్ అనే మాట అసలు ఇంగ్లీష్ పదం ఇది. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే లాటిన్ వల్గేట్ ఉంది కదా, రోమా ప్రభుత్వంలో వారి భాష ఏంటంటే లాటిన్ అన్నమాట. సో వాళ్ళ దగ్గర ఇన్స్పిరో అనే ఒక వర్బ్ ఉంది, క్రియాపదం. సో దాని నుంచి ఈ పదం ఇన్స్పిరేషన్ అని రాశారు. అసలు ఈ ఇన్స్పిరో అనే వెర్బ్ ఎక్కడెక్కడ రాయబడిందంటే కొత్త నిబంధనలో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో రాయబడింది. సరే, కొంచెం సేపు వెయిట్ చేద్దాం, సరైన అవగాహన కోసం ప్రయత్నిద్దాం. ప్రియమైన వారలారా గమనించండి, ఇప్పుడు అసలు మూల భాషలో రాయబడిన పదం ఏంటంటే థియోన్యూసటోస్. STIS కాదు, క్షమించండి, STOS, థియోనుస్టోస్ అంటారు. మనకి తెలుగులో మన ప్రొనౌన్సియేషన్ అనుకూలంగా థియోన్యూసటోసన్ అని మనం చదువుకుందాం. థియోన్యూస్టోస్ అని చదవచ్చు, థియోన్యూస్టోసన్ అని ఇంకొక దీనికి పదం మనం చూస్తూ ఉంటాం. సో థియోన్యూసటోసన్ లేదా థియోన్యూస్టోస్ అంటే అర్థం ఏంటంటే గాడ్ బ్రీత్డ్. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. సో ప్రియమైన వారలారా గమనించండి, స్క్రిప్చర్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద బ్రీత్ ఆఫ్ గాడ్. దేవుని శ్వాస ఊదగా, దేవుని శ్వాస మూలముగా, దేవుని యొక్క ఊపిరి మూలముగా కలిగినది లేఖనం అని మనం చదువుతా ఉన్నాం. సో ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఒక మాటను అర్థం చేసుకుందాం. దేవుడు ఊపిరి ఊదగా అంటున్నాడు. అసలు ఏంటి ఇది? అసలు ఈ కాంటెక్స్ట్ ఏంటి? అసలు ఈ పదం యొక్క ఆరిజిన్ గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు బాగా గమనించండి. దేవుడు తన గురించిన ప్రత్యక్షతని ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రత్యక్షతని వర్డ్స్ లో పెట్టాలి, రిటర్న్ ఫార్మాట్ లో పెట్టాలి. ఇప్పుడు వేరియస్ ఆథర్స్ ఉన్నారు, దేవుడు ఎన్నుకున్నటువంటి అనేకమైన రచయితలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర విస్తారమైన భాషా సరళి ఉంది, జ్ఞానులు ఉన్నారు, చాలా తర్వాత చాలా పామరులు ఉన్నారు, అందరు ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే బాగా గమనించండి, బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఏంటంటే సూపరింటెండెంట్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యంలో, పరిశుద్ధాత్మని యొక్క పర్యవేక్షణలో ఒక ఆథర్ ఉన్నాడు. ఆ ఆథర్ కి లాంగ్వేజ్ గ్రిప్ ఉంది, అంత ఉంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే, అమాంగ్ ఆల్ ద అవైలబుల్ వర్డ్స్ ఫర్ ఏ థింగ్, లేకపోతే ఒక విషయం వెల్లడించడానికి గ్రీకులో అనేకమైన విస్తారమైన పదాలు ఉండగా, సూపరింటెండెంట్ ఆఫ్ హోలీ స్పిరిట్, అండర్ ద గైడెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని యొక్క పర్యవేక్షణలో జరిగింది ఏంటంటే, ఏ పదాన్ని అక్కడ ఎన్నుకోవాలో పరిశుద్ధాత్ముడు తన ఆధ్వర్యంలో ఇచ్చాడు. ఆ పదానికి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. ఆ పదాన్ని దేవుడు ఎన్నుకొని రాపించాడు. అక్కడ గాడ్ బ్రీత్డ్, దేవుడు తన జీవమును ఊదాడు ఆ పదంలో అని మనం చూస్తా ఉన్నాం. ఎందుకు లేఖనాలు మానవుల జీవితాన్ని మార్చగలవు? ఎందుకు లేఖనాలతో, నాకు తెలిసి నా పర్సనల్ నేను చెప్పగలను, నా చిన్నపాటి రక్షణ అనుభవంలో లేఖనాలు చదువుతూ, లేఖనాలు నాతో సూటిగా మాట్లాడుతున్నాయని, లేఖన సత్యంలో నుంచి దేవుడు నన్ను సంధిస్తూ ఉన్నాడని ఏడ్చి కన్నీటితోటి ప్రభు పాదాల దగ్గర ఒప్పుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన వారలారా గమనించండి, అమంగ్ ఆల్ ద అవైలబుల్ వర్డ్స్, ఆ రచయితకి అనేకమైన పదాలు ఉన్నాయి ఆ కాంటెక్స్ట్ గురించి, లేకపోతే ఆ విషయ ప్రస్తావన గురించి. అయితే దేవుడు ఇంటెన్షనల్ గా పలానా పదాన్ని ఎన్నుకొని రాయి అంటే దాంట్లో తన జీవమును ఊదాడు. ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత గంభీరమైనది ఇది. మూల భాషలో ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ గురించి, మూల భాషలో గురించే మనం మాట్లాడుతున్నాం. తెలుగు ఈ కాదు మనం మాట్లాడుతుంది, ఒరిజినల్ స్క్రిప్చర్స్. మూల భాషలో ఉన్న ప్రతి పదాన్ని గాడ్ చూజన్, దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు తన జీవాన్ని ఊది రాపించాడు. దేవుడు తన జీవాన్ని ఇచ్చాడు, లేకపోతే తన పవర్ని ఇచ్చాడు ఆ పదానికి. సో ఈ సమయంలో ఒక గంభీరమైన విషయం, దేవుడు ఊపిరి ఊదాడు. ఒక మాట నేను నమ్ముకున్న కొత్తలో ఈ మాట చెప్తున్నప్పుడు నాకు అర్థం కాదు, నాకు తర్వాత అర్థమైంది. దేవుడు ఆదామును తయారు చేసి మట్టి బొమ్మలాగా తయారు చేసి అలా ఉంచేస్తుంటే
ఏమైనా ఉపయోగం ఉండేదా? ఏమైనా ఉపయోగం ఉండేదా అంటే ఏం ఉపయోగం ఉండేది కదా, మట్టి బొమ్మే. కానీ ఎప్పుడైతే తన జీవాన్ని పోదాడో, ఈజ్ లివింగ్ అండ్ యాక్టివ్, తాను సజీవుడయ్యాడు, కార్యకారి అయ్యాడు. అయితే దేవుని వాక్యం సజీవమైనది, కార్యకారి అయింది. కారణం ఏంటంటే ఆయన ఊరికే మనుషులు రాసేసుకోండి అని వదిలేయలేదు, కానీ ఆయన దేవుని వాక్యం ఏ పదం రాయాలో సూపరింటెండెంట్ ఆయన పర్యవేక్షణలో, ఆయన యొక్క ఆధ్వర్యంలో ప్రతి పదం, ఏ పదం ఎన్నుకోవాలి, ఏ పదం రాయాలి అని ఆయన పర్యవేక్షణలో, ఆయన ఆధ్వర్యంలో రాపించాడు. అందుకనే మనుషుల జీవితాలను ప్రభావితం చేయగలిగినది, మార్చగలిగినది దేవుని వాక్యం. అయితే మనం ట్రాన్స్లేటెడ్ వర్షన్స్ గురించి మాట్లాడట్లేదు. మరి ట్రాన్స్లేటెడ్ వర్షన్స్ మార్చగలవా అంటే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంగతులని వీలైనంత వరకు వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేశారు. దాని ద్వారా అర్థం చేసుకున్న విషయాన్ని బట్టి దేవుడు వారిని సంధించడం, వారిని దర్శించడం జరుగుతూ వస్తుంటుంది. ప్రియమైన వారలారా, గమనిస్తూ ఉన్నారా ఈ విషయాన్ని? ఇన్స్పిరేషన్, డివైన్ ఇన్స్పిరేషన్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఇన్స్పైర్డ్, లాటిన్ వల్గేట్ లో ఉన్నటువంటి ఆ పదాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు, స్క్రిప్చర్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద బ్రీత్ ఆఫ్ గాడ్. అద్భుతం కదా. అసలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు లేఖనాలని ఎందుకు క్షుణ్ణంగా చదవాలంటే, బికాస్ గాడ్ బ్రీత్డ్ హిస్ లైఫ్ ఇన్ టు దోస్ వర్డ్స్. వీలైనంత వరకు నా తోటి యవన సోదర సోదరులారా, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, వీలైతే గ్రీకు హిబ్రూ నేర్చుకుందాం. దేవుని లేఖనాల్ని మూల భాషలో ఉన్న పదాలు మనకు అర్థమవుతున్నప్పుడు చాలా విశేషమైన సంగతి అనమాట. నేను నా మాస్టర్స్ లో 6 months స్పెండ్ చేశాను. రోజుకి 6 hours నేను చదువుతూ ఉండేవాడిని. ప్రభు మహాకృపను బట్టి ఐ అండర్స్టూడ్ బేసిక్స్ అనమాట. బేసిక్ కోర్స్ ఏదైతే ఉంటుందో, గ్రీకు చదవటం రాయటం, అది నాకు వచ్చిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, వీలైనంత వరకు మన వంటి యవనస్తులు దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి, దేవుని వాక్యం రాయబడినటువంటి ఆ పదాలని మనం చూస్తా ఉన్నప్పుడు అద్భుతం అనమాట. సో ఈ సమయంలో దేవుని ఉన్నతమైనటువంటి ఇన్స్పిరేషన్ మనం చూస్తా ఉన్నాం. సరే, రెవల్యూషన్ కి ఇన్స్పిరేషన్ కి డిఫరెన్స్ ఇంకా క్లియర్ కట్ గా మనకు అర్థం అవ్వాలంటే, రెవల్యూషన్ ఏంటంటే ప్రాసెస్ వేర్ బై గాడ్ రివీల్ టు ద బైబిల్ రైటర్స్ దోస్ నెసెసరీ ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్ దే కుడ్ నాట్ అదర్వైజ్ నోన్. ఆయన చెప్పకపోతే ఆ బైబిల్ రాస్తున్నటువంటి ఆథర్స్ కి తెలీదు. దాన్ని రెవల్యూషన్ అంటారు. అంతేకాదు, ఇన్స్పిరేషన్ అంటే ఏంటంటే ప్రాసెస్ వేర్ బై గాడ్ అష్యూర్డ్ హిస్ ఓరల్ రెవల్యూషన్స్ వర్ కరెక్ట్లీ రిటర్న్. అంటే ఆయన ఆధ్వర్యంలో లోపం లేకుండా, దోషం లేకుండా చక్కగా రాపించిన ఆ ప్రాసెస్ నే ఇన్స్పిరేషన్ అంటారు. ఏ పదాన్ని ఎన్నుకోవాలి, అక్కడ రాయాలి. ఏ పదాన్ని ఎన్నుకొని అక్కడ రాయాలి, ఆ పదానికి ఆయన తన జీవాన్ని ఇవ్వడం, అధికారాన్ని ఇవ్వటం. అందుకనే స్క్రిప్చర్ షుడ్ రూల్ అవర్ లైఫ్. లేఖనాల్లో క్రీస్తు ప్రభు యొక్క లేఖనాలు మన జీవితాలను ఏలాలని ఎందుకంటామంటే, గాడ్ గేవ్ హిస్ లైఫ్ టు దోస్ వర్డ్స్ విచ్ ఆర్ రిటన్ ఇన్ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్. సో ఈ సమయంలో ఒకసారి ఆలోచించేద్దాం. సో రెవల్యూషన్, ఇన్స్పిరేషన్. తర్వాత రెవల్యూషన్ లో సెకండ్ పాయింట్ మనం చూస్తున్నప్పుడు, మూవ్స్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్ అండ్ ఇన్వాల్వ్స్ ఇయర్. దేవుడు చెప్పకపోతే తెలియని సంగతులు అవి. సో ఆ సంగతుల్ని అర్థం ఆ సంగతుల్ని రాయాలంటే ముందు వినాలి. సో రెవల్యూషన్ లో దేవుడు, మనిషి, అట్లాగే ఇక్కడ మాధ్యమం ఏంటంటే చెవి. ఆ చెవి ద్వారా వింటాడు మనిషి. తర్వాత ఇన్స్పిరేషన్ లో మనం చూస్తున్నప్పుడు, మూవ్స్ ఫ్రమ్ మ్యాన్ టు పేపర్ అండ్ ఇన్వాల్వ్స్ ద హ్యాండ్. దేవుడు, మనిషి, తర్వాత పేపర్. సో ఇప్పుడు మనిషి నుంచి పేపర్ దగ్గరకు రావటం, ఆ పేపర్ మీద రాస్తున్న దాన్ని దేవుడు సూపరింటెండెంట్ చేయడం మనం చూస్తా ఉన్నాం. తర్వాత రెవల్యూషన్ లో మనం చూస్తున్నప్పుడు, మ్యాన్ హియర్స్ దట్ విచ్ గాడ్ వాంట్స్ టు బి హర్డ్. దేవుడు ఏదైతే మానవుడు వినాలని కోరుకుంటాడో, దేవుడు మానవునికి ఏదైతే వెల్లడి చేయాలి, ఆ ముసుగు తీసి చూపించాలి అని కోరుకున్నాడో, ఆ చూసే విధానం ప్రత్యక్షత. అట్లయితే ఇన్స్పిరేషన్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మ్యాన్ రైట్స్ దట్ విచ్ గాడ్ వాంట్స్ టు రిటర్న్. దేవుడు ఏది రాయబడాలని కోరుకుంటాడు, అక్కడ ఏ పదం రాయాలని కోరుకుంటాడో ఆ పదము రాసిన విషయాన్ని ఇన్స్పిరేషన్ అంటారు. సో నా సమయం అయిపోయింది. సో ఈ సమయంలో ఒకసారి ఆలోచించేద్దామా? దైవ ప్రేరణ యొక్క అవసరత. ఎందుకు అవసరం
దేవుడు తన గురించి ప్రత్యక్షపరుచుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రత్యక్షతకి, ఇన్స్పిరేషన్కి, ఇన్హెరెన్సీకి ప్రత్యక్షత, ప్రేరణ, లోపం లేని లేఖన సత్యం, లోపభూయిష్టత లేదా లోపం లేని లేఖన సత్యం, ఈ 3 కంబైన్డ్ టాపిక్స్ అన్నమాట. ఇవి మనం వేరు చేసి చూడలేం. మనం ప్రేరణ అర్థం చేసుకోవాలంటే ప్రత్యక్షత అర్థం అవ్వాలి, ఇన్హెరెన్సీ అర్థం అవ్వాలి అంటే ఇన్స్పిరేషన్ అర్థం అవ్వాలన్నమాట. సో ఈ సమయంలో ఈ సంగతుల్ని ప్రభుపక్షంగా తెలియజేస్తూ ఉన్నాను. దైవ ప్రేరణ యొక్క అవసరత ఏంటంటే రెవల్యూషన్ ని ప్రిజర్వ్ చేయడానికి, రెవల్యూషన్ యొక్క యాక్యురసీని మనం అర్థం చేసుకోవడానికి. దైవ ప్రేరణ అంశాలు ఏంటంటే, ఇప్పుడు అంశాల గురించి మీకు క్లారిటీ వస్తుంది. ఏంటంటే డివైన్ ఎలిమెంట్, దేవుడు గాడ్ ద హోలీ స్పిరిట్ సూపరింటెండెడ్ ద రైటర్స్ ఎన్ష్యూరింగ్ ద యాక్యురసీ ఆఫ్ ద రైటింగ్ అని మనం చూస్తా ఉన్నాం. చూసారా, డివైన్ ఎలిమెంట్. తర్వాత హ్యూమన్ ఎలిమెంట్ గురించి మనం చూస్తా ఉన్నప్పుడు హ్యూమన్ ఆథర్స్ wrote according to their individual styles and personalities. తర్వాత మనము the result of human divine authorship is the recording of God's truth without error అని మనం చూస్తా ఉన్నాం. తర్వాత 4వ విషయం మనం చూస్తా ఉన్నప్పుడు ఇన్స్పిరేషన్ రిలేట్స్ టు ద ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్. అంతేకాకుండా 5th పాయింట్, ఇన్స్పిరేషన్ ఎక్స్టెండ్స్ టు ద సెలెక్షన్ ఆఫ్ వర్డ్స్ బై ద రైటర్స్. పరిశుద్ధాత్మని యొక్క ఆధ్వర్యంలో, పరిశుద్ధాత్మని యొక్క పర్యవేక్షణలో ఆ ఆథర్ ఏ పదాలను సెలెక్ట్ చేసుకొని రాయాలనేది అక్కడ తెలియజెప్పబడుతూ ఉందన్నమాట. సో ఇది దైవ ప్రేరణలో ఉన్న విషయం. దైవ ప్రేరణ యొక్క నిర్వచనాన్ని మనం చూసాం. రెవల్యూషన్ కి, ఇన్స్పిరేషన్ కి డిఫరెన్స్ కూడా మనం చూసాం అనమాట. సో రాబోయే క్లాసుల్లో మనం చేయబోతున్న విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఈరోజు మా దగ్గరికి ఒక బైబిల్ టీచర్ వచ్చారు. ఆయన చెప్పాడు జాన్ 3:16 ఏంటంటే సేవియర్ గురించి మాట్లాడుతుంది. జోసెఫ్ సిఖాన్ అని మా దగ్గరకు వచ్చారు బైబిల్ టీచర్. అదే తర్వాత 2వ తిమోతి 3:16 స్క్రిప్చర్ గురించి మాట్లాడుతుంది. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. దైవావేశము అంటే ఇన్స్పిరేషన్ అనే మాట. దైవావేశము కలిగిన ప్రతి లేఖనము మనం చూస్తా ఉన్నాం. తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 1:20-21 వచనాలు చూద్దామా. ఒకటి, తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్న వలన, ఏలైనగా ప్రవచనం ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చిన బట్టి కలగలేదు. కానీ బాగా గమనించండి, మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దైవావేశము అనే మాట దగ్గర ఏం రాయబడింది అంటే, మనం చూస్తూ వచ్చినప్పుడు థియోన్యూస్టోస్ జాన్ వెస్లీ అన్న ఈ రకంగా చెప్తాడు. థియోన్యూస్టోసన్ అని తన బుక్ లో రాశాడు. ఎనీవే, నేనైతే న్యూస్టోస్ అనే పదాన్ని కన్సిడర్ చేస్తా ఉన్నాను. దైవావేశము న్యూస్టోస్. తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 1:21 ప్రేరేపించబడిన వారై అని చదువుతున్నాం కదా. అక్కడ ఏంటంటే దేవుని మూలముగా పలికిరి అనే మాట దగ్గర మనం చూస్తున్నాం. అంటే క్యారీడ్ అలాంగ్ అనే మాట చూస్తుంటాం. గ్రీక్ లో ఫెరోమెనోయ్ అనే పదం, PHEROMENOI ఫెరోమెనోయ్ అనే పదం చూస్తూ ఉంటాం. అంటే ఏంటంటే క్యారీడ్ అలాంగ్. ఇప్పుడు బాగా గమనించండి, ఇప్పుడు మనకి డానా ఇది మనము షాపింగ్ మాల్స్ లో పైకి ఎక్కుతూ దిగుతూ ఉంటాం కదా, ఏంటన్నా దాని పేరు? ఎనీవన్, నాకు గుర్తులేదు. ఎస్కలేటర్. సో నేను ఎస్కలేటర్ ఎక్కాను, నేను నడుస్తున్నాను అంటే సర్టన్ హైట్ నేను వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎస్కలేటర్ ఎక్కాను, అలాగే నేను కూడా నడుస్తున్నాను. మీన్స్ ఏంటి? క్యారీడ్ అలాంగ్. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో పరిశుద్ధాత్మ దేవుడు మానవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి టైంలో సూపరింటెండెంట్ చేస్తా ఉన్నాడు. ఈ పదం సెలెక్ట్ చేసుకో. అలాగే ఈ రైటర్ స్టైల్ కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు. దుడ్డుకర్ర, నా కాపరి, ఇలాంటి పదాలు ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు ఆ రైటర్ స్టైల్ తేడా రావట్లేదు. అట్లాగే పరిశుద్ధాత్మని యొక్క సూపరింటెండెంట్ లేకపోతే ఆయన యొక్క ఆధ్వర్యం, ఆయన యొక్క పర్యవేక్షణ, ఆయన యొక్క చూసింగ్ వర్డ్స్ అక్కడ రాయబడ్డాయి అన్నమాట. సో ఇది ముఖ్యమైన విషయం. సో స్క్రిప్చర్స్ చదువుతా ఉన్నప్పుడు ఇఫ్ యూ హ్యావ్ నెగ్లిజెన్సీ, నిర్లక్ష్య ధోరణితో ఇంకా చదువుతుంటే
ప్రియమైన అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, పెద్దలైన వారలారా గమనిద్దామా. నేను నెగ్లెక్ట్ చేస్తా ఉన్నాను స్క్రిప్చరల్ రీడింగ్. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం కాకుండా ఏదో అలా చదువుతున్నానంటే దేవుని ఊపిరి ఊది అనుగ్రహించినటువంటి దాన్ని తర్జుమా చేసి మనకి దాన్ని మిస్అండర్స్టాండ్ చేస్తా ఉన్నారు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఇన్స్పిరేషన్ ద్వారా మనకి ట్రాన్స్లేట్ చేయబడిచ్చినటువంటి ఈ లేఖనాల్ని మనం నెగ్లెక్ట్ చేస్తా ఉన్నామంటే దేవుని ఎగతాళి చేసినట్టు కాదా? దేవుని లేఖనాలు ఇష్టానుసారంగా ఎలాంటి వాళ్ళు చెప్దామంటే అది ఆయన ఎగతాళి చేసినట్లే, ఆయన మనసును గాయపరిచినట్లే. సో ఈ సమయంలో మనం ఇప్పటి వరకు మెడిటేట్ చేసిన విషయాలు దైవ ప్రేరణ గురించి మనం చూసాం. సో తర్వాత క్లాసుల్లో మనము ఫాల్స్ వ్యూస్ ఆఫ్ ఇన్స్పిరేషన్, కొంతమంది సహజ ప్రేరణ అంటారు. ఏంటంటే కొంతమంది బై బర్త్ దేవుని లేఖనాలు రాయగలిగిన సామర్థ్యంతో ఉన్నారు, వాళ్ళు ఆటోమేటిక్ రాశారంటారు. కొంతమంది ఆధ్యాత్మిక ప్రేరణ లేదా అతీత ప్రేరణ, మిస్టికల్ థియరీ, ఏంటంటే దేవుడు సడన్ గా వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఇచ్చాడు, వాళ్ళు రాశారంటాడు. కొంతమంది దేవుడు ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు, తర్వాత రాసుకునే విషయం ఆథర్స్ వదిలేశాడు అంటారు, కంటెంట్ ఆర్ కాన్సెప్ట్ థియరీ. తర్వాత పాక్షిక ప్రేరణ, దేవుడు పార్షియల్ గా మాత్రమే ఇన్స్పిరేషన్ ఇచ్చాడు, మిగిలినంత ఆథర్స్ చూసుకున్నారంటాడు. తర్వాత కేవలం ఆత్మీయ విషయ ప్రేరణ, అంటే స్పిరిచువల్ ఎలిమెంట్స్ మాత్రమే దేవుడు ప్రేరేపించాడు, సైన్స్ కి అట్లాగే సైంటిఫిక్ ఇష్యూస్ కి ఇటువంటి ప్రేరేపణ దేవుడు ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్స్ ఉండొచ్చు అంటాడు. కాదు. తర్వాత మెకానికల్ థియరీ, యాంత్రిక ప్రేరణ ఏంటంటే డిక్టేట్ చేస్తా ఉన్నాడు. దేవుడు ఒక్కొక్క పదాన్ని డిక్టేట్ చేస్తా ఉంటే ఈ వ్యక్తులు డిక్టేషన్ రాసుకున్నారండి, బైబిల్ అంతా అలాంటిదేనండి అంటే ఇవన్నీ కూడా ఫాల్స్ వ్యూస్. వాటి గురించి ఈచ్ వ్యూని మనం చూసి దాన్ని ఎందుకు లేఖనం ఒప్పుకోవట్లేదు అనే విషయాలు మనం చూద్దాం. సో ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం. తర్వాత క్లాసులో మనము యేసుక్రీస్తు ప్రభు ఎలా చూసేవాడు లేఖనాల్ని, తర్వాత అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏంటి, అలాగే అపోస్తలుడైన పేతురు యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం స్టడీ చేయబోతా ఉన్నాం. సో లేఖనాల్ని ఆశ్రయించడం అలవాటు చేసుకుందాం. దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతో అనుగ్రహింపని ఈ లేఖనాల మీద రిలే అవుదాం. లేఖనాల ఆధారంగానే మనం బ్రతుకుదాం. సో ఈ సమయంలో దేవుని లేఖనాలని ధ్యానించడంలో నిర్లక్ష్య ధోరణి మార్చుకుందాం. దేవుని లేఖనాల మీద దేవుని లేఖనాలను ఆశ్రయించడం అలవర్చుకుందాం. ఆయన లేఖనాల్లో మనకి అవసరమైన గైడెన్స్, సఫిషియన్సీ ఆఫ్ స్క్రిప్చర్ అనే టాపిక్ ని మనం డీల్ చేయబోతున్నాం. లేఖనము సమృద్ధి తత్వం లేదా సమృద్ధి చాలినది అనే మాటని మనం చూడబోతున్నాం కమింగ్ క్లాసెస్ లో. సో ఈ క్లాసెస్ విషయమై ప్రార్థించి ప్రోత్సహించి కండక్ట్ చేస్తున్నటువంటి సీనియర్ అన్న వాళ్ళకి, అట్లాగే తోడి సోదర సోదరులందరికీ కూడా ప్రభునాలు ప్రత్యేకమైన వందనాలు. ప్రభు అనుగ్రహించి ఈ సమయానికే ప్రభుని స్తుతిస్తూ ఈ మాటలు గమనించండి. ఈరోజు సెల్ఫ్ టెస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే దైవ ప్రేరణ అంటే ఏంటి, అవసరత ఏంటి, దైవ ప్రేరణలో అంశాలు ఏంటి అన్నది ఆ రెండు సెల్ఫ్ టెస్ట్. ఒకసారి ఆలోచించేయండి, ఈ రెండింటికి నేను ఆన్సర్ చేయగలనా లేదా అని. తర్వాత అసైన్మెంట్, ప్రాథమికంగా బైబిల్ ఎందుకు హెబ్రీ గ్రీక్ భాషలోనే రాయబడింది. సో ఇప్పుడు రాయాలన్నాం కదా, ఎందుకు హెబ్రీ గ్రీక్, వేరే భాష రాసుకోవచ్చు కదా అని మనం చూస్తాం. ఇవి రిసోర్సెస్, మీరు ఎవరైనా ఇంకా ఫర్దర్ గా స్టడీ చేయాలనుకున్నప్పుడు వీటిని అన్నిటిని కూడా మీరు రిఫర్ చేయొచ్చు. తర్వాత వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనార్హుడు, మన ప్రభువు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందనార్హుడు అని గుర్తించి స్తుతించి ప్రార్థిద్దాం. రానున్న తరగతికై ప్రభు సిద్ధపరచాలని ఎదురు చూద్దాం. ప్రభు ఆగమనం ఆలస్యం అయితే వచ్చే వారం మనం కలుసుకుందాం. ప్రభుకి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అన్న వందనాలు. థ్యాంక్ యూ అన్న. నేను సమయం ఎక్కువ తీసుకున్నాను, ప్రభుని బట్టి మన్నించాలని మనవి. థ్యాంక్ యూ అన్న.